హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ క్యాచర్. నేను మీ కృష్ణ. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ లుక్స్ నెక్స్ట్ మినిట్ డెవిల్ స్మైల్గా మారిపోయింది. హనీ హనీ, నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదు. మనం మీట్ అయ్యి కొన్ని అవర్స్ దాటిపోయింది అంటూనే ఆమె కివేజ్ అతని హ్యాండ్లో ఇమిడిపోయింది. హనీ, వీటి మెజర్మెంట్స్ నన్ను సాటిస్ఫై చేస్తున్నాయి. టోటలీ నీ బాడీ మెజర్మెంట్స్ ఫుల్ కిక్ అనుకో. అతని వైపు అసహ్యంగా చూస్తున్న ఆమెను ఈవిల్ స్మైల్తో ఒక్కసారిగా ఆమె చీక్స్ని ఒత్తిపట్టాడు సూర్య. అతనిలో కళ్ళలో కనిపిస్తున్న డెవిల్నెస్కి ఒక క్షణం జంకింది ధరణి. డిస్గస్టింగ్, లుక్స్ వెరీ డేంజరస్ బేబీ. నో వాట్ అంటూ చీక్స్ని వదిలి వేలితో రాస్తూ కిందకి తీసుకొని వస్తూ, మ్యారేజ్, హస్బెండ్, వైఫ్, చైల్డ్, ఇలాంటి డిస్గస్టింగ్ థింగ్స్కి నా లైఫ్లో చోటు లేదు. సో కాల్డ్ రిలేషన్షిప్ అన్నీ కూడా నీ మైండ్లో నుంచి పూర్తిగా అరేజ్ చేసేయి. లేకుంటే నేను అరేజ్ చేయాల్సి వస్తే ఓన్లీ సూర్యాంశ్ మటుకే నీ మైండ్లోని ఆక్యుపై చేస్తాడు. నౌ లెట్ చెక్ యువర్ బ్యాక్ మెజర్మెంట్స్ హనీ అనగానే గుడ్లు బయటకు పొడుచుకొని వచ్చాయి. గింజుకోవటం మొదలుపెట్టింది. ఆమె రెండు చేతులు ఒక చేత్తో లాక్ చేస్తూ ఆమె లెగ్స్ని వైట్ చేసి, అని కామ్ డౌన్, ఫస్ట్ ఫోర్స్ చేయటం ఇష్టం లేదు బేబీ, కోపరేట్ విత్ మీ అంటూ ఆమె పెదవుల్ని బ్లాక్ చేశాడు. ఒక హ్యాండ్తో ఆమె హ్యాండ్ని లాక్ చేసి ఇంకొక హ్యాండ్తో ఆమె మెజర్మెంట్స్ కొలవడం స్టార్ట్ చేశాడు. లిప్స్ని జల్లిలా అతనికి అస్సలు వదలాలి అనిపించటం లేదు. అతని హ్యాండ్ ఆమె బెల్లీ బటన్ మీద ఉన్న రింగ్ని టచ్ చేసింది. దానికి ఉండే హ్యాంగింగ్స్ని టచ్ చేస్తూ హ్యాండ్ ప్రైవేట్ పార్ట్ మీదకి వెళ్ళగానే కళ్ళు పెద్దవి అయిపోయాయి. ఇంకా ఎక్కువ గింజుకోవటం స్టార్ట్ చేసింది. పెదవులు వీడకుండానే, బేబీ నీ మూమెంట్స్ నాకు ఫుల్ టెంప్టింగ్ చేస్తున్నాయి. నా ప్రైవేట్ పార్ట్ని ఇంక్రీజ్ చేస్తున్నాయి. ఐ ఫక్ యూ అంటూనే లిప్స్ని దూరం చేసి మెడవంపుల స్కిన్ని పెదవులతో పట్టి లాగి వదులుతూ ఇంకొకసారి ఆమె పెదవుల్ని లాక్ చేసి ఫ్యాషనేట్ కిస్ చేస్తున్న అతని కాస్త హార్డ్నెస్ పెరిగి ఆ కిస్ని కాస్త హార్డ్గా మారింది. ఆమె లిప్స్ని బైట్ చేస్తూ లీక్ చేస్తున్నాడు. మరో హ్యాండ్ చేస్తున్న పనికి ఆమెతో ఏదో తెలియని ఫీలింగ్ మొదలైంది. పిల్లో చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేసింది. తెలియకుండానే మూన్స్ వస్తున్నాయి. ఆమె నుంచి వచ్చే సౌండ్, ఆమె ఫేస్లో చేంజెస్ని చూసిన సూర్య అతని ఫేస్లో డెవిల్ స్మైల్. లిప్స్ని వీడకుండానే ఐ లవ్ యూ బేబీ, ఐ వాంట్ మోర్ దెన్ నైట్స్ అంటూ కిందకి జారిపోయి, ఫ్రమ్ ద లాస్ట్ ఫ్యూ మినిట్స్ నుంచి ఇది నన్ను ఎంతలా టెంప్ట్ చేస్తుందో తెలుసా, ఐ వాంట్ బ్యాడ్లీ, స్మాష్ చేస్తా అంటూ బెల్లీ బటన్ని అతని లిప్స్తో క్లోజ్ చేశాడు. తెలియకుండానే సూర్య ప్లీజ్ లీవ్ మీ అంటున్న ఆమె వాయిస్ లోగా వస్తుంది. అతను చేస్తున్న పనులు ఆమెకు తెలియని అలజడి మొదలైంది. మొదటిసారి అనుకుంటా ఒక అబ్బాయి పైన ఆమెకు అలాంటి ఫీలింగ్ కలగటం. ఆమె ఇన్నర్ సోల్ ఏ రకంగా చూసుకున్నా వాడు చేసుకున్నది పెళ్ళే కదే, వాడు నీ మొగుడే కదే, ఎందుకే నీకంత బెట్టు, ఇంత హ్యాండ్సమ్ మునగాడు 30 ఊర్లు వెతికినా దొరకడే, తొందరగా టెంప్ట్ అయిపోవే బావ, మజిల్స్ చూసావా, వీ షేప్ బాడీ చూసావా, సింహం నడుము అంటారే చూడు అలా ఉందే, మన ఊర్లో ఎవరికి ఉందే ఈ 8 ప్యాక్, నెల తిరగకుండానే నువ్వు మమ్మీ అయిపోతావే, అసలు ఎంత టెంప్టింగ్గా ఉన్నాడో అని ఇన్నర్ సోల్ కొట్టుకుంటుంది. ఆమె హ్యాండ్లో బెడ్షీట్ నలిగిపోవటం చూస్తూ, దిస్ ఈజ్ మోర్ దెన్ ఆఫ్ దట్ ఏ పిల్లో హనీ అని చెప్పి ఆమె చెస్ట్ పైన తల వాల్చి అక్కడ సిన్ని ఫక్ చేశాడు. సూర్య ప్లీజ్ లీవ్ మీ అంటున్న ఆమె బాడీ షివర్ అవుతుంది. నో హనీ, ఐ కాంట్ ఫోర్స్. ఆమెలోకి చేరగానే ఆమె కంట్లో నీళ్లు కారిపోతున్నాయి. ప్లీజ్ అన్నమాట ఆమె నోట్లోనే ఆగిపోయింది. హనీ అంటూనే ఆమె మీద మూవ్ అవుతూ, డ్యామ్ హాట్ హనీ. అతని కళ్ళు మూసుకొని ఆ ప్రెజర్ని తీసుకుంటూ మూమెంట్స్ని ఫాస్ట్ చేయగానే ఆమె పెయిన్ తట్టుకోలేక గట్టిగా ఏడ్చేసింది. అతని ఐస్ ఓపెన్ చేసి ఆమెను చూస్తూ డోంట్ క్రై అని అంటూ ఆమెను వదలకుండా, యు ఆర్ మైన్ హనీ, దెన్ లుక్ ఎట్ మీ అని వాళ్ళ హ్యాండ్స్ని ఉన్న 2 రింగ్స్ని ఆమెకు చూపిస్తూ మరోసారి ఆమె పెదవుల్ని లాక్ చేశాడు. అసలు గ్యాపే ఇవ్వకుండా ఆమెను సొంతం చేసుకుంటున్న సూర్య అంటే అసహించుకోవాలో లేకుంటే ఆమె అతన్ని బేర్ చేస్తున్నందుకు తనను తాను అసహించుకోవాలో తెలియటం లేదు. ఆమెకు తెలియని మైకం కమ్మేస్తుంది. అతను చేస్తున్న దాడికి దాదాపు 3 అవర్స్ ఆమెను వదలకుండానే పూర్తిగా ఆమె పైన చేరాడు. ఒక్కసారిగా ఆమె పైన వాలి, డ్యామ్ హార్ట్ హనీ అండ్ ఫుల్లీ సాటిస్ఫైడ్, నేను నీకు ఇచ్చిన పెయిన్ని నువ్వు నాతో షేర్ చేసుకోవాలి, డోంట్ లెట్ మీ బీ జెలస్, బీ లైక్ దట్ ఫక్ బెడ్షీట్ హనీ
అని ఆమె ఐస్లో నుంచి వాటర్ కారిపోతుంటే వాటిని మెల్లగా పెదవులతో లీక్ చేస్తూ డోంట్ క్రై, ఐఎమ్ యువర్ బాయ్ ఫ్రెండ్. ఆమెను చాలా గాఢంగా పెనవేసుకున్నాడు. అలసిపోయిన ఆమె తెలియకుండానే నిద్రలోకి జారిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ అయిన తర్వాత ఐస్ ఓపెన్ చేసిన ధరణి బాడీపై ఫుల్ బరువుగా ఉండటంతో కింద చూసుకుంది. వాట్ అంటూ పళ్ళు నూరుతూ అతని వైపు చూస్తుంది. రాత్రి జరిగింది గుర్తుకు రాగానే ఒక్కసారిగా ఏడుపు తన్నుకు వచ్చింది. కొంతలో కొంతైనా ఆమె కోఆపరేషన్ ఇచ్చినట్టే కదా. అప్పుడు అతను ఒక్కనే బ్లేమ్ చేయటానికి నీకు అవకాశం లేదు ధరణి అంటుంది ఆమె ఇన్నర్ సోల్. బాడీ పార్ట్స్ విపరీతమైన పెయిన్స్ అనిపిస్తున్నాయి. ఇన్నర్ పార్ట్స్లో ఫుల్ పెయిన్గా అనిపిస్తుంది. బాడీ మూవ్ చేయడానికి కూడా వీలు లేకుండా వెక్కిళ్ళు వస్తున్నాయి. ఆ సౌండ్స్కి కదిలిన సూర్య తల ఎత్తి చూడగా కళ్ళు మూసుకొనున్న ఆమె కంట్లో నుంచి కన్నీళ్లు జారిపోతున్నాయి. తనని తాను చాలా లోగా ఫీల్ అవుతూ ఉంది. ఐ కాంట్ హ్యాండిల్ మై సెల్ఫ్, వీక్ అవ్వకూడదు నీకు. ఏదైనా అయితే అమ్మా నాన్న అస్సలు తట్టుకోలేరు. నువ్వు హ్యాండిల్ చేయాలి. కళ్ళు మూసుకొని తనను తాను మోటివేట్ చేసుకుంటున్న ఆమె గుండెలు అదురుతున్నాయి. ఒక్కసారిగా అతను కిందకి జారిపోయి ఆమెను ఫ్లిప్ చేసి అతని మీదకి లాక్కోగానే అమ్మా అని అరిచింది. ఆమె అలా అరవగానే అతని సూర్య ఫేస్లో స్మైల్ వచ్చింది. నీ పెయిన్ నాకు నచ్చుతుంది హనీ. ఆమె చుట్టూ కాళ్ళు చేతులు వేసి లాక్ చేయగానే ఫుల్ బాడీ అతనికి టచ్ అవుతుంది. ఆమె నుంచి వచ్చే న్యాచురల్ స్మెల్ని గాఢంగా స్మెల్ చేస్తూ హనీ ఇంకొంచెం సేపట్లో మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. బిజినెస్ మీటింగ్ వగైరా వగైరా ఎక్సెట్రా. హనీమూన్ యాడ్ అయింది. మూన్ లైట్ డిన్నర్, బీచ్ వ్యూ, పబ్ నైట్స్, ట్రెక్కింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ మూన్ లైట్ ఓపెన్ సెక్స్. లైఫ్లో ఒక థ్రిల్లింగ్ మూమెంట్ని నీకు చూపిస్తాను. కమాన్ అంటూనే ఆమె మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా 2 హ్యాండ్స్లోకి ఎత్తుకొని వాష్రూమ్లో దూరిపోయి టబ్లో వాటర్ నింపి మంచి అరోమా ఇచ్చే న్యాచురల్ ఆయిల్స్ని లిక్విడ్స్ని అందులో కలిపి ఆమెతో సహా టబ్లో కూర్చోగానే అతనిచ్చిన బైట్స్ వల్ల విపరీతమైన పెయిన్ మొదలైంది. గట్టిగా ఏడ్చేస్తుంది ధరణి. డోంట్ క్రై హనీ అంటూనే పెదవులతో మెడ వంపున రాస్తూ ఆమె బాత్ని అతనే కంప్లీట్ చేసి బాత్ రోబ్ చుట్టి ఆమెను డ్రెస్సింగ్ రూమ్లో వదిలిపెట్టి ఆమె కోసం డ్రెస్ ఇన్నర్ వేర్స్తో సహా తనే స్వయంగా తీసి ఇది వేర్ చేయి హనీ అంటూ అక్కడి నుంచి అతను ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయాడు. ఆ డ్రెస్ చూడగానే మొహం చిట్లించుకొని వేరే ఆప్షన్ లేదన్నట్టు ఫ్రెష్ చేసుకొని బయటకు వచ్చి అక్కడున్న సోఫాలో కూర్చుంది. బాత్ కంప్లీట్ చేసుకొని బయటకు రాగానే సోఫాలో కూర్చొని హనీని చూస్తూ ఆమె ముందర డ్రెస్అప్ అయ్యి హనీ కమ్ అంటూనే ఆమెను తీసుకొని బయటకు వెళ్ళాడు. డైనింగ్ టేబుల్ మీద షెఫ్ చారి గారు చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేశారు వాళ్ళ కోసం. సూర్య రాగానే గుడ్ మార్నింగ్ సార్ అని చారి గారు విష్ చేయగానే గుడ్ మార్నింగ్ చారి గారు. హనీ సిట్ అంటూ డైనింగ్ టేబుల్ మీద చైర్ని జరిపి ఆమెను కూర్చోపెట్టి తన పక్కన కూర్చున్నాడు. వచ్చిన రోజునే గెస్ చేశారు చారి గారు ఆమె ఎలాంటి ఫుడ్ని లైక్ చేస్తారు అని. ఆమె కోసం దోశ విత్ చికెన్ ప్రిపేర్ చేసి మేడం మీకోసం అంటూ చూపించగానే వాట్ చారి గారు, వాట్ ఈస్ దిస్, ఇలాంటి ఫుడ్ మేడంకి పెడుతున్నావా అనగానే ఒక క్షణం ఫ్రీజ్ అయిపోయారు చారి. సూర్య కోపం వచ్చిందేమో అని నీళ్ళు నములుతూ భయంగా చూస్తున్నాడు చారి. సూర్యని కోపంగా చూస్తూ తన ప్లేట్ తీసుకొని హ్యాపీగా దోశ వేసుకొని చికెన్ సూప్ వేసుకొని చాలా ఇష్టంగా తింటుంది ధరణి. ఆమెను చూస్తూ హ్యాబిట్స్ మార్చుకో, అన్హెల్దీ ఫుడ్స్ ఇక్కడ నుంచి అలౌ చేయను, స్టాప్ చేయాలి. నీ స్పెషల్ కేర్ చేయడానికి నీకు స్పెషల్గా కేర్ టేకర్ని అపాయింట్ చేశాను. ఫుల్ డైట్ తను మెయింటైన్ చేస్తుంది ఫుల్ వార్నింగ్ టోన్తో చెప్పాడు సూర్య. సూర్య కోసం ఆవకాడో టోస్ట్, ప్రోటీన్ షేక్ సూర్యకి సర్వ్ చేశాడు చారి గారు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని నాప్కిన్తో మౌత్ని రబ్ చేసుకొని ధరణిని చూడగానే పొట్టని ఫుల్ చేసుకొని బ్రేవ్ మని తేపుతూ థ్యాంక్ యూ చారి గారు అంది స్మైల్ ఇస్తూ. షటాప్ హనీ అంటూ ఆమె చేయి పట్టుకొని బయటకు లాక్కొని వెళ్ళగానే భార్గవ్ రెడీగా అక్కడ ఉండి గుడ్ మార్నింగ్ బాబీ. బ్యాడ్ మార్నింగ్ అని కొర చూస్తుంది. ఆమె లుక్స్కి ఏంటో అర్థం కాలేదు భార్గవ్కి.
స్కై స్కాపర్ నుంచి బయటకు రాగానే ఫుల్ సెక్యూరిటీని చూస్తుంది. అడుగడుగున కమాండర్స్ మాదిరిగా నిల్చొని ఉన్న అందరినీ గమనిస్తూనే సూర్యతో స్టార్ట్ అవుతూ ఎక్కడికి వెళ్తున్నాం అనగానే ఆమె వైపు అసలు చూడలేదు సూర్య. తన మ్యాక్బుక్ ఓపెన్ చేసి అందులో మెయిల్స్ అన్ని చెక్ చేసుకుంటున్నాడు. ఎయిర్పోర్ట్ వచ్చే వరకు ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కాలేదు. అక్కడ చూడగానే షాక్ అయిపోయింది. ఆమె ఇండియా దాటి వెళ్తుంది అని కూడా అర్థమైంది. ఎయిర్పోర్ట్కి ఎంటర్ అవ్వగానే మీడియా పీపుల్ అందరూ కూడా సూర్యాన్స్ రాథోడ్ సార్ ప్లీజ్ గివ్ మీ వన్ పిక్చర్ అని అరుస్తుంటే సూర్య డెవిల్ స్మైల్ విసిరాడు ధరణికి. ఆ స్మైల్ తెలుస్తుంది ధరణికి ఏదో చేయబోతున్నాడు. అంటున్నప్పుడే ధరణి నడిం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని మీట్ మై గర్ల్ ఫ్రెండ్ అన్నాడు. అది విన్న మీడియా పీపుల్ బ్లాక్ బిచ్చింగ్ స్టార్ట్ చేశారు. వీడియోస్ ఫొటోస్ క్యాప్చర్ చేస్తూనే క్వశ్చన్ మార్క్ ఫేస్తో అత్యుత్సాహంతో ఒకడు ముందుగా మీరు కనీసం ఒక గర్ల్ ఫ్రెండ్ని 1 నెల అయినా మెయింటైన్ చేస్తారా అన్న క్వశ్చన్కి స్మైల్ చేస్తూనే ఓకే బాయ్ అంటూ అక్కడి నుంచి ధరణితో లోపలికి వెళ్ళిపోయాడు సూర్యాంష్. హే నన్నెందుకు నీ గర్ల్ ఫ్రెండ్గా పరిచయం చేశావు? అసలా ఏమనుకుంటున్నావు? నన్ను కూడా నువ్వు వాడి పడేసే గర్ల్ ఫ్రెండ్ లిస్ట్లో వేసి అందరి దృష్టిలో నన్ను కూడా ఒక బిచ్ చేశావు కాదు అని అరుస్తున్న ధరణి షటాప్ హనీ అంటూనే ఫాస్ట్గా ప్రైవేట్ ఫ్లైట్లోకి తీసుకొని వెళ్ళిపోయాడు. ఫ్లైట్లోకి ఎంటర్ అవ్వగానే భార్గవ్ 5 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది సార్ అనగానే ఆమెను ఫోర్స్గా సీట్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ సెట్ చేసి పక్కన కూర్చొని సీట్ బెల్ట్ సెట్ చేసుకున్నాడు. 10 మినిట్స్లో ఫ్లైట్ స్టార్ట్ అయింది. హాఫ్ అన్ అవర్లో ఫుల్ సెటిల్లోకి వచ్చిన తర్వాత బెల్ట్ ఒక్కసారిగా రిమూవ్ చేసి ఆమెను విసురుగా తన ఒడిలోకి లాక్కున్నాడు. యూ టోల్ బిఫోర్ రైట్ కమ్ అగైన్ హనీ అన్నాడు. అతని వాయిస్లో ఒక టైప్ ఆఫ్ వార్నింగ్ తెలుస్తుంది ధరణికి. ఏం మాట్లాడిందో గుర్తు చేసుకోగానే బిచ్ అన్న వర్డ్ ఆమె మైండ్లో మెదిలింది. దానిలో తప్పేముంది? నీ గర్ల్ ఫ్రెండ్ లిస్టు అలా ఉంది. అక్కడ ఒక మీడియా అతను క్వశ్చన్ చేశాడు కదా నిన్ను నీ గర్ల్ ఫ్రెండ్ లిస్ట్లో మారుతూ ఉంటుందని, నువ్వు కూడా అలాగే ట్రీట్ చేస్తూ వస్తున్నావు అని అరుస్తుంది. హనీ డోంట్ డేర్. నేను పేషెన్సీగా ఉన్నాను అంటే నిన్ను హర్ట్ చేయడం ఇష్టం లేక, అంతేకాని నీ మౌత్లోంచి ఏ వర్డ్స్ అయినా రావచ్చు అని కాదు. టేక్ కేర్ యువర్ మౌత్. నేను హర్ట్ చేయడం స్టార్ట్ చేస్తే అది ఏ లెవెల్లో ఉంటుందో నువ్వు ఊహించలేవు అంటే ఆమెను విసురుగా తన సీట్లోకి తోసి డెవిల్ లుక్తో ఆమెను చూస్తూ రూల్ బుక్ సిగ్నేచర్స్ అన్నీ కొన్ని రూల్స్ ఫాలో అవుతాను నేను కేవలం గర్ల్ ఫ్రెండ్స్తో. నో 1 నైట్ స్టాండ్ గర్ల్ ఫ్రెండ్. నా రూల్ బుక్ దాటి నా బెడ్రూమ్లోకి లిమిట్స్ ఎంతవరకు వచ్చాయో ఒక్కసారి తెలుసుకో హనీ. భార్గవ్ అనగానే ఫాస్ట్గా వచ్చి అక్కడ నిల్చున్నాడు. చెయ్యి చాచగానే అతని మ్యాక్బుక్ అతని హ్యాండ్లో పెట్టేసి తన బాబీ వైపు చూశాడు. యూ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, టేక్ కేర్.